ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక, తల్లి చాలా కోపంగా బాధగా ఉంది. లక్ష్మీదేవి తలుపు తడుతున్న ప్రతిసారి నువ్వు మెడపట్టి బయటకు గెంటేస్తున్నావు. తప్పు చేస్తున్నావు తల్లి. వెంటనే ఇలా చేసి చూడు. వెంటనే ఈ తప్పుని సరిదిద్దుకో, లేకపోతే నీ చేతిలో చిల్లిగవ్వ కూడా మిగలదు అని చెప్పి ఏదో తెలియని సందేశంతో బాబాగారు మన ముందుకు వచ్చారండి. మరి బాబాగారు ఏం చెప్పినా కూడా అది మన మంచి కోసమే కదా. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే బాబాగారు ఏం చెప్పారు అనేది మీకు పూర్తిగా వివరంగా తెలుస్తుందన్నమాట. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నెంబర్ 9959942255. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, అవేంటో గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు. గురువుగారు చెప్పింది చెప్పినట్లుగా 100కు 1000% జరుగుతుంది. నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. భార్యాభర్తల మధ్య వశీకరణ, స్త్రీ మరియు పురుషుల మధ్య వశీకరణ 100% జరపబడును. ఎటువంటి సంతాన సమస్యలకైనా కానీ గురువుగారి దగ్గర చక్కటి పరిష్కారం దొరుకుతుంది. మాకున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి సమస్యలను గురువుగారు రోజులలోనే పరిష్కరించారండి. కేవలం నా జీవితంలోనే కాదు, ఎంతోమంది జీవితాలలో ఆనందాన్ని, అదృష్టాన్ని తెప్పించిన గురువుగారు తను. కాబట్టి మీరు కూడా అదృష్టాలను ఆహ్వానించుకోవాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం బాబాగారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం. తల్లి, ఎప్పుడైనా కానీ జీవితంలో లక్ష్మీదేవి ఒక 3 సార్లు తలుపు తడుతుంది అని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉంటారు. అయితే తలుపు తట్టినప్పుడు ఆ సమయాన్ని నువ్వు గమనించి తలుపు తీసినట్లయితే అదృష్టం ఇంట అడుగు పెడుతుంది. కానీ ఏమరపాటుగా, ఏదో కోల్పోయినట్లుగా, అసలు అవకాశం అనేదే రానట్లుగా నువ్వు ఏదో ధ్యాసలో పడిపోతే వచ్చిన లక్ష్మీదేవి నువ్వు ఎప్పుడు తలుపు తీస్తావా అని చెప్పి అలాగే ఉండిపోదు. కాబట్టే చెప్తారు, అవకాశం వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలి, అదృష్టం మళ్ళీ మళ్ళీ రాదు అని చెప్పి. కాబట్టి నువ్వు ఇలా నీ జీవితంలోకి ఇప్పటికే 2 సార్లు లక్ష్మీదేవి తలుపు తట్టింది. కానీ నువ్వు ఏమరపాటులో పొరపాటు చేసి నువ్వు ఆ లక్ష్మీదేవిని నిర్లక్ష్యం చేసి ఈరోజు అప్పుల పాలైపోయి చేతిలో డబ్బు లేక చిన్న చిన్న అవసరాలను, కోరికలను తీర్చుకోవడానికి, కోరికల మాట పక్కన పెట్టు, కనీసం కష్టాలు పోగొట్టుకోవడానికి, జీవితంలో ఆనందంగా ఉండటానికైనా కానీ కావలసినంత ధనం అనేది నీ చేతిలో లేక చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నావు. నువ్వు అప్పుడప్పుడు అంటూ ఉంటావు కదా తల్లి, బాబా నాకు కోటేశ్వరులు అవ్వాలని లేదు, నేను ఉన్నంతలో తృప్తిగా తినాలి, తిన్నన్నం చక్కగా అరగాలి, హాయిగా నిద్రపోవాలి, నా అవసరాలకు తగినంత డబ్బు ఒకరిని అడగకుండా నా దగ్గర ఉండాలి అని చెప్పి. కనీసం అలా ఉండటం అంటే కూడా అదృష్టమే. కేవలం లక్ష్మి అంటే ఒట్టి డబ్బులోనే కాదు తల్లి, ఆరోగ్యంలో ఉంటుంది, ఆనందంలో ఉంటుంది, మనశ్శాంతిలో ఉంటుంది, నిద్రలో ఉంటుంది, కడుపున పుట్టిన బిడ్డలు అందించేటువంటి ప్రేమలో ఉంటుంది, భర్త అందించేటువంటి ప్రేమలో ఉంటుంది. ఇలా ప్రతి దాంట్లో కూడా లక్ష్మీదేవి ఉన్నట్లే లెక్క. కాబట్టి ఈసారి నువ్వు ఏం చేస్తావు అంటే, ఇప్పుడు వచ్చే జ్యేష్ఠ పౌర్ణమి, ఏరువాక పౌర్ణమి, ఈ అదృష్టాన్ని ఆహ్వానించుకోవడానికి నీకు సరైన సమయం. నా రూపంలో నీకు అదృష్ట లక్ష్మి మరొక్కసారి తలుపు తట్టింది అని నువ్వు భావించి ఈ పౌర్ణమి రోజు ఈ చిన్న పని చేసుకో. ఎందుకంటే ఇది చాలామంది మూఢనమ్మకం అనుకుంటారో, లేదంటే ఇతర పేర్లు పెడుతూ ఉంటారో నాకైతే తెలియదు. కానీ ఎప్పుడైతే ఇంట్లో నెగిటివ్ ఉంటుందో అప్పుడు పాజిటివ్ అనేది ఉండటం చాలా కష్టం. నెగిటివ్కి ఉన్నంత శక్తి పాజిటివ్కి ఎప్పుడూ ఉండదు. కాబట్టి ఆ యొక్క నెగిటివిటీని నువ్వు పూర్తిగా దూరం చేసుకోవడానికి నువ్వు పౌర్ణమి రోజు
చక్కగా ఈ నెల 29వ తారీఖు పౌర్ణమి రోజు ఒక గాజు గిన్నె నిండా ఉప్పు తీసుకొని ఆ ఉప్పులో ఒక 5 యాలుకలు, ఒక చిన్న చెక్క అంటే దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క, అలాగే కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ, ఇవన్నీ వేసి మీ ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదులలో మూలలా కూడా ఈ యొక్క ఉప్పు గిన్నెను నువ్వు పౌర్ణమి గడియల్లో అంటే రాత్రి సమయంలో చూపించి తరువాత ఈ గిన్నెను తీసి ఎక్కడైనా మూలన పెట్టేసే ఇంట్లోనే. ఆ రోజు రాత్రి ఆ గిన్నెను అలా వదిలేసేసి తర్వాత రోజు ఉదయం నిద్ర లెగవంగానే బ్రష్ చేసుకున్న తర్వాత ఈ ఉప్పు గిన్నెను తీసుకొని వెళ్ళి పారే నీటిలో ఆ ఉప్పుని, ఆ దాల్చిన చెక్కను, ఆ యొక్క యాలుకలను, పసుపు కుంకుమని మొత్తాన్ని కూడా ఆ నీటిలో పడేసి తర్వాత నువ్వు ఇంట్లోకి వచ్చేటప్పుడు గిన్నెను శుభ్రంగా కడిగేసి కాళ్ళు, చేతులు, మొహము కడుక్కొని లోపలికి రా. ఈ విధంగా నువ్వు ప్రతి పౌర్ణమికి చేసుకుంటే ఇంట్లో నెగిటివిటీ అనేది పోతుంది. అలాగే ఇంట్లో ఈశాన్య మూలన ఒక రాగి చెంబు పెట్టుకొని ఆ రాగి చెంబు నిండా మంచినీటిని నింపి కొంచెం పసుపు వేసి ఒక 3 రాగి నాణేలు అందులో వేసి ఒక చిన్న కమలం ముగ్గు కింద వేసి ఆ కమలం ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి ఈ రాగి చెంబును ఈశాన్యం మూల పెడుతూ ఉండు. ఈ విధంగా పెట్టడం వల్ల ఇంట్లోకి ఎప్పుడూ కూడా నెగిటివిటీ అనేది దరి చేరకుండా ఉంటుంది. అలాగే ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తూ ఉండాలి. ప్రతిరోజు చేయకపోయినా వారంలో 3-4 రోజులు ఇంట్లో దీపారాధన చేసుకుంటూ ఉండాలి. అలాగే కోపం, ఆవేశం వచ్చినప్పుడు భార్యాభర్తల్లో ఒకరు కోపాన్ని తగ్గించుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఇది వింటున్నారో ఆడవారైనా మగవారైనా కానీ వారు కోపాన్ని తగ్గించి ఆవేశాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే కనుక ఖచ్చితంగా నువ్వు ఏదైతే జరగాలి అనుకుంటున్నావో నీ భర్త నుంచి లేదా నీ భార్య నుంచి ఏ మార్పు రావాలి అని చెప్పి కోరుకుంటున్నావో అది జరిగి తీరుతుంది అన్న విషయాన్ని గుర్తుంచుకో. అలాగే జీవితం ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఆనందంగా ఉండడానికి కోపం ఉండకుండా ఉండడం, మనశ్శాంతిగా ఉండడం, ఉన్న దాంట్లో సర్దుకుపోవడం, లేని దానికోసం ఆశపడకుండా ఉండటం, ఇటువంటివి చేయడం వల్ల ప్రతిరోజు కూడా సంతోషంగా ఉండవచ్చు. గతాన్ని తలుచుకోకుండా, భవిష్యత్తు గురించి దీర్ఘ ఆలోచన చేయకుండా మనస్ఫూర్తిగా ఈ రోజును నువ్వు సంతోషంగా గడిపావు అంటే అదే నీ జీవితానికి, ఆరోగ్యానికి 1000 ఏళ్ల ఆయుష్నిస్తుంది అని చెప్పి గుర్తుంచుకో అని చెప్పి ఈరోజు బాబాగారు చాలా చక్కటి సందేశాన్ని అందించారండి. మరి ఈ సందేశాన్ని అర్థం చేసుకోవాలి, కానీ ఈ సందేశంలో చాలా గొప్ప ఆంతర్యం ఉంది. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి. మొదటిసారి మన సాయి పిలుపు ఛానల్లోకి వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా బాబాగారి యొక్క ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అలాగే మర్చిపోకండి, మీరు ఎటువంటి సమస్యలతోటి, కష్టాలతోటి, మీరు ఎటువంటి వ్యాపారానికి సంబంధించినటువంటి నష్టాలతోటి బాధపడుతున్నా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి గురువుగారి నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి. జై సాయిరామ్.